మీ కార్యములన్నిటినీ సఫలము చేయునుగాక. ఆమేన్. మీరు చేయు పనులన్నిటిలో దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని అందరినీ వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా రాయిస్తున్న మాటలను మనం గమనించినట్లయితే, ఇస్రాయేలు ప్రజలు తమ జీవితంలో వారు ఎలా ఉన్నారు అనే విషయాల గురించి మరి ఇక్కడ రాయబడతా ఉంది. దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలు తమకిష్టమైన పోవటాన్ని గురించి దేవుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. తమకిష్టం వచ్చినట్లుగా వారు నడుచుకుంటూ ఉన్నారు. వారు కలిగి ఉన్న సంతృప్తికరమైన జీవితాన్ని బట్టి వారికి ఇక దేవుని మీద శ్రద్ధ లేకుండా మరి వారికి ఇష్టమైన జీవితాలు, వారికి ఇష్టమైన నడక నడుస్తూ ఉన్నారు. దేవుని ఎడల అపనమ్మకాన్ని కలిగి ఉండటమే వారి యొక్క అశ్రద్ధకు కారణమనే విషయాన్ని గమనించాలి. దేవుడు వారిని ఆశీర్వదించాడు, దేవుడు వారిని బలపరిచాడు, కానీ వారికి దేవుని మీద మరి నమ్మకం లేదు, దేవుని మీద శ్రద్ధ లేదు. మనకు దేవుని మీద శ్రద్ధ లేకపోవటం అనేది మనలో ఉన్న బుద్ధిహీనతను తెలియపరుస్తూ ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకనే వారు కలిగి ఉన్న వాటిని బట్టి వారికి ఇష్టమైన నడుచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎలా ఉన్నారో ఆమోసు గ్రంథంలో ఈ భాగంలో రాస్తున్న మాటలను మనం గమనించినట్లయితే అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. దంతపు 4వ వచనంలో, దంతపు మంచముల మీద పరుండుదురు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. వారు ఎలా ఉన్నారంటే, వారు ఆడంబరమైన జీవితాన్ని జీవించే వ్యక్తులుగా ఉన్నారు. ఆడంబరమైన జీవితం, విలాసవంతమైన జీవితం, గొప్పలు చెప్పుకునే జీవితాలు వారి జీవితాల్లో ఉన్నాయి. నేటి కాలంలో కూడా అనేకులు ఇలాంటి వాటి మీద తమ దృష్టి పెట్టి ఆడంబరమైన జీవితం మనం జీవించాలి, ప్రజలు మెచ్చుకునే జీవితాన్ని మనం కలిగి ఉండాలి అనే విధానాలు నేటి కాలంలో ప్రజలు కలిగి ఉంటున్నారు. హంగు ఆర్భాటాలు, లోకంలో ఉన్న మనుషులు మెచ్చుకు కోరుకునే జీవితాలు, అలాంటి జీవితాలు జీవించడం కొరకు ప్రజలు ఆరాటపడటం, ప్రజలు ఆశపడటము, అలాంటి దాన్ని కోరుకునే వ్యక్తులుగా ఉంటున్నారు. వీరు కూడా ఆడంబరమైన జీవితము, దంతపు మంచముల మీద మరి వారు ఎలా ఉన్నారంటే, అందుకని దంతపు మంచముల మీద పరుండుచు, దంతంతో తయారు చేయబడిన, దంతాలతో తయారు చేయబడిన మంచాల మీద పడుకుంటా ఉన్నారు. పాన్పుల మీద చాచుకొని కూర్చుంటున్నారు. అలాగే క్రొవ్విన వాటిని వధించి భోజనం చేస్తూ ఉన్నారు. సాలలో ఉన్న క్రొవ్విన వాటిని వధించి భోజనం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉంటున్నామో, ఎలా నడుచుకుంటున్నామో ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఒక విలాసవంతమైన జీవితము, ఒక ఆడంబరమైన జీవితము కోరుకునే వ్యక్తులుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నాడు, జడలు అల్లుకొనుటయు
బంగారు నగలు పెట్టుకున్నటయు, ఇవి వెలుపటి అలంకారము మీకు అలంకారముగా కాక సాధువైనట్టియు మృదువైనట్టియు, అలాంటి ఒక మంచి అలంకరణమైన జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు అపోస్తలుడైన పేతురు ద్వారా మనకి తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే పేతురు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి స్త్రీలకు 3వ వచనం, జడలు అల్లుకున్నటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు గుణములు అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాలి, దేవుడు ఎలాంటి దాని జీవితాన్ని కోరుకుంటున్నాడో అలా జీవించే జీవితాలు మనం కలిగి ఉండాలి. దేవుడు ఎలాంటి దాన్ని కోరుకుంటున్నాడు? వెలుపటి అలంకరణలు. నేటి కాలంలో వెలుపటి అలంకరణ కోసము ఎంతో ఖర్చు చేసి ఎంతో ప్రయాసపడి ప్రజల యొక్క మెప్పును పొందుకోవాలి అని చూసే వ్యక్తులు చాలామంది ఉన్నారండి. క్రైస్తవ సంఘాలు కావచ్చు, దేవుని ఎరిగిన బిడ్డలు కావచ్చు, బయట ఒక ఆడంబరమైన జీవితం, ప్రజలు మెచ్చుకోవాలి, ప్రజల ముందు మెప్పు కోసము పాటుపడే ఒక ఆడంబరమైన జీవితాలను, విలాసవంతమైన జీవితాలను, ఇలాంటి వాటి కోసము ఎంతో ఖర్చు చేస్తూ ఉన్నారు, ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కానీ ఇది కాదు దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనది ఏంటంటే సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని వెంబడిస్తున్న మన జీవితాలలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా బలపరిచినప్పుడు మనము ఆడంబరమైన జీవితము కలిగి ఉండాలని ప్రయాసపడుతున్నామా, లేదా దేవునికి ఇష్టమైన భక్తి చేస్తూ దేవునికి ఇష్టమైన రీతిగా జీవించడానికి మనం ప్రయాసపడుతున్నామా అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అందుకనే పేతురు ద్వారా దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఈనాడు జడలు అల్లుకోవటంలో, బంగారు నగలు పెట్టుకోవటంలో, వస్త్రాలు ధరించటం కోసమే అనేకులు ప్రజలలో ముందు ఒక భక్తి మేము ఉన్నామని చెప్పుకోవడానికి ప్రయాసపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆనాడు కాలంలో కూడా సియోను కుమారి తన యొక్క అలంకరణ కోసము అద్దాల ముందు నిలవబడి యెషయా గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. నడుముకు వడ్డానము, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని, చేతికి కడియాలు పెట్టుకొని, చెవులకు రింగులు పెట్టుకొని, రకరకాలైన అలంకరణ, జడలు అల్లుకోవటం, ఇలాగ చేయడానికి చరిత్ర చెబుతూ ఉంది. దాదాపు ఒక 5-6 గంటల సేపు వాళ్ళు సియోను కుమారి సిద్ధపడటానికి ఆ యొక్క అద్దముల ముందు నిలబడి అలాంటి సిద్ధపాటును కలిగి ఉంటాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, మెడ చాచి ఓర చూపులు చూచుచు నీ గజ్జల సౌండ్ మోగిస్తూనే వెళ్తున్నావు. దేవుడు అంటున్నాడు, అలా నడుస్తున్నా నేను నిన్ను కోరుకోవట్లేదు, కానీ దేవుడు అంటున్నాడు, నీ నెత్తి బోడుగుండు చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు కోరుకునేది వెలపటి అలంకరణ కాదు. ఈనాడు మానవులు అనేక మంది దేవుని బిడ్డలు కూడా వెలుపటి అలంకరణ కోసము ప్రయాసపడుతున్నారు, ధనాన్ని చెల్లిస్తున్నారు, కష్టపడుతూ ఉన్నారు, పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ
దేవుడు కోరుకునే అలంకరణ నీ జీవితంలో ఉంటుందా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సాధువుగా ఉండాలి. సాధువు అంటే అతనికి ఇక ఈ లోకంలో దేని మీద ఆశలు ఉండవండి. ఆశలు లేవు. ఈనాడు ఉదయం లేచిన కాడి నుంచి నైట్ పడుకునే దాకా పుట్టగొడుగుల్లాగా మన జీవితాల్లో ఎన్నో ఆశలు పుడుతూ ఉన్నాయి. ఆశలతో జీవిస్తూ ఉన్నాడు మానవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు కోరుకునే విధంగా మనం అలంకరించుకోవాలని, కోరుకునే విధంగా మనం జీవించాలని దేవుని మాటలు మనకి తెలియచేయబడుతాయి. అనేకమైన విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. దేవుని దృష్టిలో విలువైన అలంకరణ నువ్వు ధరిస్తూ ఉన్నావా? లేదా మానవుని దృష్టిలో మానవులు మెచ్చుకునే విధంగా నీ అలంకరణ ఉంటుందా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దంతపులు మంచముల మీద పడుకుంటూ ఉన్నారంట. పాన్పుల పీట మీద వాళ్ళు పాదాలు నిలుపుతున్నారంట. కొరువిన వాటిని కోసుకొని వధించి భోజనం చేస్తాం. ఒక ఆడంబరమైన జీవితం, విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారిని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఎంత గొప్ప దేవుడైనా కానీ ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని దేవుడు చెబుతా ఉన్నాడు. దేవుడే సాత్వికత కలిగి దీన మనస్సు కలిగి నడుచుకుంటున్నప్పుడు మనము ఈ లోక సంబంధమైన ఆడంబరాల కోసము పరుగులు తీస్తూ ఉన్నామేమో, ప్రయాసపడుతున్నామేమో. దేవుడు కోరుకునే భక్తి మీద దృష్టి పెట్టకుండా మనుషుల మెప్పు కోసము మరి మెచ్చుకునే భక్తి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటున్నావేమో. అది ఎప్పటికీ కూడా మనుషులు మెచ్చుకోవచ్చు, కానీ దేవునికి అది అసహ్యం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆనాడు ఆమోసు కాలంలో ప్రజలు కూడా ఆడంబరమైన జీవితము, విలాసవంతమైన జీవితం, గొప్ప జీవితాన్ని కలిగి ఉండాలని వారు ఎన్నో కార్యాలు వారు చేసినట్లు దేవుడు వారిని గద్దిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి జీవితాలు మనం కలిగి ఉండకుండా దేవుడు మెచ్చుకునే విధంగా నడుచుకుంటూ దేవుని ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపను ధన్యతను ప్రభు ప్రతిబిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.